కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో కర్ణుని చంపాని ఎందుకు అంటాడు. అసలు యాక్చువల్గా అయితే క్రింద ఉన్నప్పుడు చంపకూడదు, కానీ అయినా శ్రీకృష్ణుడు అర్జునుడితో చంపే కర్ణుని అని ఆజ్ఞాపిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు రథంలో ఉన్నప్పుడు, అలాగే వాళ్ళ చేతిలో ఆయుధం ఉన్నప్పుడే చంపాలి. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడితో కర్ణుని అలా ఎందుకు చంపించాడో ఇప్పుడు తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మీరు మన ఎస్ఆర్ ఫ్యాక్ట్స్ లవర్ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోతుంది. అప్పుడు కర్ణుడు రథం దిగి దాన్ని సరిచేస్తుంటాడు. అలాంటి సమయంలో కర్ణుడి చేతిలో ఎలాంటి ఆయుధాలు లేవు. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్ణుడిని బాణం వేసి చంపే అని ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణుడు చెప్పిన ఆజ్ఞ పాటించాల్సిందేనని కర్ణుడు లక్ష్యంగా చేసుకుని బాణాలతో దాడి చేశాడు అర్జునుడు. శరీరం అంతా బాణాలు దిగిన కర్ణుడు నేల కొరిగాడు. శ్రీకృష్ణుని చూసి మీరైన ప్రభు ఇలా చేసింది, ఒక నిరాయుధుడిని చంపమని ఆజ్ఞాపించావా? ఇది సరైన నిర్ణయమేనా అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. పద్మవ్యూహంలో అభిమన్యుడు కూడా నిరాయుధుడై ఉన్నాడు. అందరూ కలిసి అభిమన్యుని చంపేశారు. అందులో నువ్వు కూడా ఉన్నావు కర్ణ. అప్పుడు నీ జ్ఞానం ఏమైంది? అది అధర్మం అని నీకు అనిపించలేదా? ఇదే కర్మ ప్రతిఫలం, ఇదే న్యాయం అని సమాధానం ఇచ్చాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. ఫ్రెండ్స్, అలాగే పంచపాండవులలో మూడో వారు ఎవరో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.